హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శ్రీనివాస్ అరవిల్లు ఛానల్. నేను మీ ప్రలికా రెడ్డి. సో నా ప్రీవియస్ వీడియోస్లో నేను యాక్సెంచర్లో ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ ఎలా క్లియర్ చేశాను అండ్ నేనేం రిసోర్సెస్ ఫాలో అయ్యాను సపరేట్ వీడియోస్ అయితే చేశాను. ఎవరైతే చూడలేదో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. మనందరికీ తెలుసు యాక్సెంచర్లో థర్డ్ రౌండ్ కమ్యూనికేషన్ అసెస్మెంట్. సో ఈ రౌండ్కి ఎలిజిబుల్ అవ్వాలి అంటే ఫస్ట్ రౌండ్ దట్ ఈస్ కాగ్నిటివ్ అండ్ టెక్నికల్ అసెస్మెంట్, సెకండ్ రౌండ్ కోడింగ్ రౌండ్ క్లియర్ చేసి అయితే ఉండాలి. నెక్స్ట్ రౌండ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు కొన్ని థింగ్స్ అయితే మనం తెలుసుకోవాలి. దట్ ఈస్ యాక్సెంచర్లో థర్డ్ రౌండ్ ఈజ్ అన్ ఎలిమినేషన్ రౌండ్. చాలామంది ఇట్ ఈస్ అ నాన్ ఎలిమినేషన్ రౌండ్ అని చెప్పుండొచ్చు, కానీ నేనైతే ఎలిమినేషన్ రౌండ్ అనే చెప్తా. ఎందుకంటే ఈ రౌండ్లో మీరు ఎలా పర్ఫామ్ చేసినా నెక్స్ట్ రౌండ్ దట్ ఈస్ హెచ్ఆర్ రౌండ్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. కానీ ఆఫ్టర్ హెచ్ఆర్ రౌండ్ యాక్సెంచర్ వాళ్ళు ఓవరాల్ స్కోర్ అయితే క్యాలిక్యులేట్ చేస్తారు. సో అప్పుడు ఈ కమ్యూనికేషన్ అసెస్మెంట్ రౌండ్ అనేది చాలా కీ రోల్ అయితే ప్లే చేస్తుంది. సో మనము ఈ రౌండ్లో ఎవరైతే పర్ఫామ్ చేయలేదో సరిగా ఓవరాల్ స్కోర్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. సో లాస్ట్కి సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. సో ఈ రౌండ్ కూడా మనం సీరియస్గా ప్రిపేర్ అవ్వాలి అండ్ సీరియస్గా పర్ఫామ్ కూడా చేసేయాలి. సో అసెస్మెంట్ స్టార్ట్ చేసే ముందు మనకి హెడ్సెట్ విత్ మైక్రోఫోన్ అయితే ఉండాలి. సో ఈ రౌండ్లో మనకి 5 స్టెప్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే దట్ ఈస్ రీడింగ్. రీడింగ్లో ఏంటంటే అకార్డింగ్ టు ద ఇన్స్ట్రక్షన్స్ మనం ఆ సెంటెన్స్ అయితే చదవాలి. ఎగ్జాంపుల్ ఎలా అంటే సపోజ్ వాళ్ళకి ఒక 5 సెంటెన్స్ ఇచ్చారనుకో అండ్ రీడ్ సెంటెన్స్ 2 అంటే మనం ఆ 5 సెంటెన్స్లో సెంటెన్స్ 2 మాత్రమే చదవాలన్నమాట. ఈ స్టెప్లో మనకి 8 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ స్టెప్ బి రిపీట్. దీంట్లో మనకి ఏదైతే సెంటెన్స్ వినిపిస్తుందో ఆ సెంటెన్స్ మనం రిపీట్ చేయాలి. ఈ స్టెప్లో మనకి 16 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ స్టెప్ సి క్వశ్చన్స్. దీంట్లో మనకి ఏదైతే క్వశ్చన్స్ అడుగుతారో దాంట్లో సింపుల్ ఆన్సర్స్ అయితే ఇవ్వాలి. ఎగ్జాంపుల్ వుడ్ యూ లైక్ టు గెట్ వాటర్ ఫ్రమ్ వాటర్ బాటిల్ ఆర్ న్యూస్ పేపర్, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి సింపుల్ ఆన్సర్స్ అయితే ఇవ్వాలి. ఈ స్టెప్లో మనకి మ్యాక్సిమం ఆల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈ స్టెప్లో మనకి 24 క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ స్టెప్ సెంటెన్స్ బిల్డ్. దీంట్లో ఏంటంటే వర్డ్ గ్రూప్స్ అయితే జంబుల్గా ఉంటాయి, దాన్ని మనం సీక్వెన్స్గా సెంటెన్స్ అయితే చెప్పాలన్నమాట. దీంట్లో మనకి 10 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. లాస్ట్ స్టెప్ స్టోరీ టెల్లింగ్. దీంట్లో 3 బ్రీఫ్ స్టోరీస్ ఉంటాయి. ప్రతి ఒక్క స్టోరీ వన్స్ రిపీట్ చేస్తారనమాట. చేశాక మనకి 30 సెకండ్స్ ప్రొవైడ్ చేస్తారు. ఈ 30 సెకండ్స్లో మనం ఏదైతే 3 స్టోరీస్ విన్నామో దాన్ని రిపీట్ చేయడానికి ట్రై చేయాలి. మీకు ఎంత గుర్తుంటే అంత దాన్ని మ్యాక్సిమం రిపీట్ చేయడానికి ట్రై చేయాలి. దాంట్లో వాడిన సిచ్యువేషన్స్ ఏంటి, యాక్షన్స్ ఏంటి, క్యారెక్టర్స్ ఏంటి, అవన్నీ మనం చెప్పడానికి ట్రై చేయాలన్నమాట. సో మీకు బీప్ సౌండ్ లాస్ట్కి 30 సెకండ్ ఎండ్లో కూడా మీకు వినిపిస్తుంది. దట్ ఈస్ మీ టైం అయిపోయింది అన్నట్టు. సో ఇవన్నీ 5 రౌండ్స్ కమ్యూనికేషన్ అసెస్మెంట్లో. ఇవన్నీ మనము అయిపోయాక మనకి ఈ టెస్ట్ అయితే సబ్మిట్ అయిపోతుంది. సో ఇవే 5 స్టెప్స్ కమ్యూనికేషన్ అసెస్మెంట్లో. సో నేను ఒక ట్రిక్ అయితే ఫాలో అయ్యాను. ఆ ట్రిక్ మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఏంటి అంటే కమ్యూనికేషన్ అసెస్మెంట్ ముందు నేను ఇంగ్లీష్ మూవీస్ వితౌట్ సబ్ టైటిల్స్ చూశాను. సో అది నాకు కొంచెం హెల్ప్ఫుల్ అయితే అయ్యింది. మీకు కూడా హెల్ప్ఫుల్ అయితే చూసేయండి. సో నెక్స్ట్ వీడియో అయితే నేను హెచ్ఆర్ రౌండ్ గురించి చేస్తున్నాను. లైక్ ఏమేమి క్వశ్చన్స్ అడిగారు, నేను ఎలా ప్రిపేర్ అయ్యాను, అవన్నీ నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. అంటిల్ దెన్ బాయ్. అండ్ ఎవరైతే యాక్సెంచర్ కమ్యూనికేషన్ అసెస్మెంట్ కానీ ఫస్ట్ రౌండ్ కానీ సెకండ్ రౌండ్ లైక్ ఫ్యూ డేస్లో ఇస్తున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.